సో ఫస్ట్ టైం అయితే మీరు ఎమ్మెల్సీ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినారు అని చెప్పి అన్నారు. మీరు పార్టీ కోసం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం చాలా కష్టపడినారు. యాక్చువల్గా మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ అంటే తిప్పారెడ్డి గారు అని చెప్పి అందరూ అనుకునే పరిస్థితికి వచ్చింది. కానీ మీకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా, అంతకుముందు కూడా టికెట్ ఇవ్వకుండా మీ దగ్గర మాత్రం సర్వీస్ అయితే చేయించుకున్నారు అని టాక్ ఉంది సార్. మీరు చేశారు కూడా, మేము కూడా చూసాం. పార్టీ కోసం అయితే మీరు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. కానీ టికెట్ ఇవ్వకుండా పని చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పిన మాట ఏంటి సార్? ఏమని చెప్పి కన్విన్స్ చేశారు? అంటే నేను ఐఎమ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ది పార్టీ 2011లో విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మా ఎంపీ రామచంద్రారెడ్డి అన్న, వీళ్ళందరి బ్లెస్సింగ్స్ 2000లో పార్టీ అసలు అప్పుడు అభ్యర్థిగా ఎలక్ట్ అయ్యాం. 11లో కూడా నేను అలాగే చేశాను. అసలు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీని ప్రతి విలేజ్లోన అసలు ఇది 100% తెలుగుదేశం విలేజ్ అన్న విలేజ్లో కూడా నేను ఒక మెంబర్నైనా తీసుకురాగలిగా పార్టీ కోసం. అంతగా చేసి ఒక హార్డ్ కోర్ టీమ్ని, అంటే నీకు 10 కాలాల పాటు 30 ఏళ్ళు పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే క్యాడర్ బలంగా ఉండాలని విపరీతంగా క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ డెవలప్ చేశాను. నాకు అసలు అది జెన్యూన్గా నేను టీం రెడీ చేశాను. దాని ఫలితమే 19లో వచ్చింది అది యాక్చువల్లీ. బట్ మై హార్డ్ వర్క్ సంబడి గాట్ బెనిఫిటెడ్, అది ఓకే. కాకపోతే బట్ ఐ వాజ్ చాలా హర్ట్ అయింది ఏంటంటే 2019లో ఓకే నాకు టికెట్ రాకపోవడం అనేది ఇట్స్ ఏ బిగ్ షాక్ అండ్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ మై పొలిటికల్ లైఫ్, నాట్ ఇన్ పర్సనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్లో ఇట్స్ మై బిగ్ డిసప్పాయింట్మెంట్ యాజ్ ఎ పొలిటీషియన్. అప్పట్లో చాలా ఫీల్ అయ్యాను, వాట్ ఈస్ రాంగ్ ఫ్రమ్ మై సైడ్ అని నేను కూడా 100 సార్లు ఆలోచించుకున్నా. ఎందుకంటే నేను అడిగాను కూడా అదే, బట్ నథింగ్ రాంగ్ ఫ్రమ్ యువర్ సైడ్, ఓన్లీ థింగ్ మేము బికాస్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పారు. బట్ ఇట్స్ రియలీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. మళ్ళీ చేస్తామన్నారు. బట్ నేను ఆ 19 ఎలక్షన్ తర్వాత అంత ఘోరంగా నాకు ఈ విధంగా నాకు అన్యాయం జరగడం వల్ల బాగా నేను ఐ వాజ్ రియలీ ఇన్ డిసప్పాయింట్మెంట్. నేను ఒకటే చెప్తున్న మాటలు ప్రజలకు చెప్పడము, ఇంకోటి చేయడము అనేది పక్కన పెడితే ఐ వాంట్ టు బి వెరీ 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 హానెస్ట్ ఇన్ లైఫ్, పొలిటికల్ లైఫ్. అత్యంత నీతిగా నిజాయితీగా మనం ఉండాలి. సొసైటీ ఎట్లుంది, రాజకీయం ఎట్లుంది, ప్రజలు మిగతా వాళ్ళు ఎట్లున్నారు, ప్రపంచంలో రాజకీయ నాయకులు ఎవరు ఎట్లున్నారు అనేది తీసిపెట్టేసినా, ఎన్ని పబ్లిక్తో ఎంత క్యాజువల్గా ఉన్నా నేను మాత్రం హృదయంలో ఇంత తప్పు కూడా ఎవరి దగ్గర మోసం కానీ కరప్షన్ కానీ తావు లేని విధంగా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. ఉండడమే కాదు, ఉంటాను కూడా. అది దాన్ని దట్ ఈజ్ ఫైనల్. అది దాంట్లో అది ఇంత నిజాయితీగా ఉన్నాం మనము, ఇంత రాటన్ సొసైటీలో కూడా మనం ఇంత ఫెయిర్గా ఉన్నాం. మన లాంటి వాళ్ళకి డిసైడ్ చేయడం అనేది నాకు ఎప్పటికీ అది బాధ కలిగించే విషయమే. 2019 24th అయితే కన్నా నేను కొంచెం లైట్ తీసుకున్నా నేను. ఎందుకంటే 5 years కొద్దిగా కొంచెం వేరే డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్లో ఉండిపోవడం వల్ల పార్టీ నన్నే ఎంకరేజ్ చేసింది మీ ఇస్తామని. తర్వాత మళ్ళీ కొద్ది కన్విన్స్ చేశారు. అప్పుడు కన్విన్స్ అయ్యాను. కానీ 24 అయితే 19 అయితే ఐ వాజ్ నాట్ అట్ ఆల్ కన్విన్స్డ్. సార్ 19లోనే నాట్ అట్ ఆల్ కన్విన్స్డ్, వెరీ హర్టెడ్. బట్ 24లో కూడా అంత ఇంత హోప్ ఉంటుంది మళ్ళీ ఇస్తారని. అప్పుడు కూడా ఇవ్వకుండా 2 terms ఇవ్వకుండా మీ దగ్గర మళ్ళీ మీరు ఎట్లా అంతే 24లో అంటే ఇంకా నేను మెంటల్గా ఫిక్స్ అయ్యారు. 24లో అయితే ఓకే నేను ఐ వాంట్ టు టేక్ ఇట్ బోత్ వేస్. ఇచ్చినారంటే కూడా నిలబడదాం, ఇకపోయినా కూడా సపోర్ట్ చేద్దామని మెంటల్ ఫిక్స్ అయ్యాను నేను 24. ఎందుకంటే బికాస్ దట్ 5 years ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ ఫర్ పార్టీ. కానీ ఇంకా అంటే గవర్నమెంట్లో ఉన్నింది, గవర్నమెంట్లో ఉన్నప్పుడు పార్టీకి ఏం పనిచేసేది ఏమి ఉండదు. బట్ ఐఎమ్ నాట్ సో యాక్టివ్ కీన్. మనం కూడా కొంచెం దాన్ని మనం ఏంటంటే వెన్ వీఆర్ నాట్
వర్కింగ్ ఫర్ ఇట్ వీ షుడ్ నాట్ డిజర్వ్ ఫర్ ఇట్ అనేది కూడా నా ఫీలింగ్. వెన్ వీఆర్ నాట్ అప్పుడు దాన్ని కూడా మనం కూడా అనిపించాలి. మనం అంతగా 19లో అయితే నన్ను 100% ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు 0 రిజల్ట్ ఇస్తే చాలా బాధ కలిగింది. ఇక్కడ మనము మన ఎఫర్ట్స్ 10% ఉన్నాయి కాబట్టి దాన్ని డినై చేయడం పెద్దగా ఏమనుకోలేదు నేను. 24 ఐ హావ్ టేకెన్ వెరీ లైట్లీ. దట్టు మళ్ళీ మనకి అది ఎమ్మెల్సీ ఇస్తామన్నారు కాబట్టి, బట్ దే వాంట్ టు ట్రీట్ ఈక్వలీ, బట్ నెక్స్ట్ రొటేషన్ చేస్తామన్నారు. ఇట్లా రకరకాల వల్ల నేను 24 ఫీల్ ఏం కాలేదు కానీ, బట్ 19 ఐ వాజ్ అట్. 29లో హోప్ ఉందా సార్ మళ్ళీ? 29 సార్ 29 అయితే 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే సైకిల్ విల్ రిపీట్ అనిపిస్తుంది 100%. అది నేను అనిపిస్తుంది. అది పెద్దల ఎందుకంటే 29 నేను కూడా ఐ వాంట్ టు బి నవ్ ఆర్ నెవర్ అనే యాంగిల్లోనే పోతా. ఓకే. ఎందుకంటే నేను ఐఎమ్ ఆల్సో 62 నవ్వు. నాకు ఎక్కువ ఐ కాంట్ వెయిట్ ఫర్ లాంగ్ టైం. నేను అప్పుడు వచ్చాను 65 అవుతాను నేను, బట్ ఐ కాంట్ వెయిట్ ఫర్ వన్ మోర్ టైం కూడా. దిస్ ఇస్ మై ఫైనల్ అటెంప్ట్ అండ్ ఐ వాంట్ మై బెస్ట్ అటెంప్ట్ ఆల్సో 29. ఎందుకంటే సార్ 24లో ఓడిపోయిన అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆయన ఫీల్డ్లోకి దిగి కార్యక్రమాల్లో పాల్గొనడము, పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీతో దగ్గరగా ఉండడము అన్నీ మేమైతే చూస్తూ ఉన్నాం అనమాట. మళ్ళీ మీకు 29లో కనుక డిసప్పాయింట్ అయితే సో దట్ విల్ బి యువర్ లాస్ట్ అటెంప్ట్ అని అంటున్నారా? అట్లనే కాదు, ఇప్పుడు అకామిడేటింగ్ ఇన్ డిఫరెంట్ వే అది ఎట్లనేది మనం ఐ కాంట్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్, బట్ ఇట్ విల్. నేను ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, నాట్ హోప్. సూపర్ సార్. సార్ ఇప్పుడు 2019లో ఎప్పుడైతే మీరు బాగా హట్ అయ్యారో అప్పుడు టీడీపీ నుంచి మీకు పిలుపు వచ్చిందని, టీడీపీలోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరిగింది. సో మీరు మరి ఎందుకు పోలేదు చెప్పండి సార్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. నాకు 19లోనే వచ్చింది, 24లోనే వచ్చింది. నాకు అసలు ఆ పార్టీనే కాదు, 24లో అయితే అన్ని పార్టీల నుంచి ఆఫర్ వచ్చింది. బట్ ఎందుకంటే నేను 19లో అయితే కొద్దిగా అన్ని పార్టీలు అంటే సార్ టీడీపీ కాకుండా ఇంకే పార్టీ నుంచి వచ్చింది అంటే జనసేన వచ్చింది, బీజేపీ వచ్చింది. ఓకే. నన్ను 19లో ఎందుకు పోవాలనుకున్నామంటే ఇట్స్ ఎమోషనల్ డెసిషన్. అది ఇంత పని చేస్తే నన్ను పక్కన పెట్టారే అనేది బాధ. అప్పుడు ఒక్కసారి నేను కొద్దిగా అట్లా మూవ్ అయ్యాను కానీ నేను మళ్ళా 24లో అయితే కన్నా నేను అస్సలు వెనకల. ఎందుకంటే మనము విన్నాము, మన లాంటి వాళ్ళం కూడా రోజుకుగా ఆలోచన చేస్తే బాగుండదు. గుడ్ ఆర్ బ్యాడ్, మనం మంచో చెడ్డో మనము మార్గంలో పోతున్నామో ఇదే మార్గంలో పోవాలా, ఇదే రీతిలో ఉండాలనేది నా ఫీలింగ్. అట్లాగే ఉండిపోయాం 24లో. తప్ప నేను ఇచ్చిన తర్వాత కూడా నేను పెద్ద వాళ్ళతో కూడా అదే చెప్పా, నన్ను ఇబ్బంది పెట్టకండి, నాకు అసలు అట్లాంటి ఆలోచన చేస్తే నాకు ఎందుకో సైకలాజికలీ ఐఎమ్ నాట్ లేదు. పెద్ద వాళ్ళు మారిపోతుంటారు, వాళ్ళ అవకాశం రానప్పుడు అంటే రాకపోతే పోయింది. బట్ ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రొఫెషన్ ఉంది. నాకు గౌరవం గుర్తింపు వచ్చింది. కానీ మధ్యలో ఎప్పుడైనా ఒక్కసారి అనిపించిందా సార్ వెళ్ళిపోయింటే అయిపోయిండే అధికారం పార్టీలోకి అని? అంటే ఇప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా డీప్ మూమెంట్ వచ్చి కొంతమంది కొలీగ్స్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆ ఇంక్లినేషన్ ఉండేవాళ్ళు ఎవరన్నా కలిసినప్పుడు మాట్లాడుతుంటే అంటారు, స్టిల్ వీ కెన్ మళ్ళీ కంట్రోల్ అయ్యి. నేనేమి అంటే ఇప్పుడు 24th అయితే నేను పెద్ద ఫీలింగ్ కాలా. 19th కొంచెం అప్పుడు అనిపించింది ఎమోషనల్గా తీసుకుంటే, గట్టిగా ముందే తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అప్పుడు నాకు నిజంగానే నాకు అది డైజెస్ట్ చేసుకోలేని నిర్ణయం నా వరకు. అది ఎవరి ద్వారా జరిగిందా, ఎట్లా జరిగిందన్నా కూడా నాకు అన్యాయం జరిగింది. ఓకే. ఇప్పుడు కూడా మీరు వైఎస్ఆర్సీపీ ట్రూ సోల్జర్ అని అనుకోవచ్చా సార్? వైఎస్ఆర్సీపీకి ఇంతవరకు నేను ట్రూ సోల్జర్ కాదు, అదే నా బాధ అంతా కూడా.
నేను నాటిన విత్తనమే ప్రతి ఊర్లోనే ఇక్కడ ప్రతి ఊర్లోనే అయింది. ఉంది అలాంటిది నేను ఇంతమందికి అగెనిస్ట్గా నేను మళ్ళీ ఇంకో దగ్గర పోయి వాళ్ళకి అగెనిస్ట్గా ఉండాలంటే నా మనసు అంగీకరించలేకపోయింది అసలు మన 24లో అయితే దట్ ఈస్ అ బిగ్ 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 రీజన్ అది. ఓకే. కానీ మెయిన్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారితో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్ళ మాట మీరు వినకుండా ఐ మీన్ వాళ్ళ మాటలు వినకపోవడము కానీ డామినేషన్ తట్టుకోలేకపోవడం కానీ మెయిన్ అదే కారణం వల్ల మీకు టికెట్ రాలేదు అని అంటారు సార్. మరి అది ఎంతవరకు నిజం? ఇప్పుడు వాళ్ళు హెన్పెక్డ్ క్యాండిడేట్ నేను ఎమ్మెల్సీకి పెద్ద ఆయన అని మిథున్ రెడ్డి కానీ అసలు నాకు ఏమీ లేని ఆలోచనే లేదు. నేను ఎమ్మెల్సీకి నిలబడినప్పుడు 2011లో నేను మా రాజా కోటరపల్లి రాజా ఎక్స్ సర్పంచ్ మేమిద్దరమే పోయాం ఎంపీ దగ్గరికి. పోయి మాట్లాడాం. మేము ఎంతో చెప్పాం జగన్ సార్ దగ్గర మేమిద్దరం పోయాం చెప్పాం వద్దు సార్ మాకు అది ఇది అంటే లేదు లేదు నువ్వు నిలబడాలి. వాళ్ళు ఎన్పెక్టెడ్ క్యాండిడేట్. ఆ టైంలో నా ఫ్యూచర్లో నేను నాకు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా నాకు మీరు అవకాశం ఇస్తాను అంటేనే ఫ్యూచర్లో నేను ఉంటాను అని చెప్పి నేను కూడా ఒకవేళ నేను ఈడ ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినా ఆ పార్టీ అభ్యర్థిగా ఫెయిల్ అయినా ప్రజల అభిప్రాయాల్లో ఫెయిల్ అయినా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోయినా నాకు లేకపోతే ప్రజల పబ్లిక్ మద్దతు లేకుండా అభిప్రాయం కలిగినా నాకు నేను కూడా ఎవ్రీ ఇయర్ సర్వే చేసుకుంటుంటా నా మీద పార్టీ మీద నా మీద సర్వే చేసేవాడిని. 2014 నుంచి 19 వరకు రిపీటెడ్గా చేసుకున్నా. ఏ పొద్దుైనా కూడా నా యొక్క ఇమేజ్ కానీ నా యొక్క గ్రాఫ్ కానీ పడిపోయింది అని అంటే నేను వద్దనండేవాడిని. ఓకే. ఎందుకంటే నేను ఐ వాంట్ టు బి లయబిలిటీ టు పార్టీ అంటే కన్నా ఐ డోంట్ వాంట్ టు కాంటెస్ట్. ఓకే. ఐ వాంట్ టు బి అసెట్, ఐ వాంట్ టు బి పాజిటివ్ టు ద పార్టీ అంటేనే నిలబడతా. అదే అడిగింది నేను ఇప్పుడు కూడా. నేను లయబిలిటీ అయ్యే ప్రశ్న వస్తే ఆ రోజు నా అంతకు నేనే వద్దాను. నేను మనకు అవసరమే లేదు. ఎందుకంటే మనకు వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ ప్రొఫెషన్ ఉంది, లైఫ్ ఉంది, ఏదో ఒకటి చేసుకోవచ్చు. మనం పబ్లిక్ మద్దతు లేకుండా నేను కొనసాగాలని నేనే భావించట్లేదు. నేను నా ఫీలింగ్లో ఎంత పెద్ద వేవ్ వచ్చినా కూడా ఎప్పుడైనా కూడా నేను గెలుస్తాననే ఫీలింగే నాకుంది. సో బట్ ఏ బేసిస్ మీద వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు సార్ టికెట్? ఏం కాదు, నాకు కూడా ఏం రీజన్ అయితే లేదు. దే ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. యాక్చువల్లీ మనల్ని నన్ను తొలగించేదానికి వేరే రీజన్స్ ఉన్నాయి. మీరు అంటున్న రీజన్స్ అయితే జీరో. ఓన్లీ థింగ్ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఈ విపరీతంగా ఉంటున్నాయి. మనం కుల రాజకీయం మత రాజకీయాలు వచ్చాయి. మనకు ఏం చేయలేం మనము గో విత్ ద విండ్. దాంట్లో భాగంగా నేను బలిపశు అయ్యాను అంతే. ఏ రాష్ట్రమైన ఆర్థికంగా కుదేలయ్యడానికి ముఖ్య కారణము ఫ్రీ స్కీమ్స్ అని అంటారు సార్. ఫ్రీ స్కీమ్ ఒకటే. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ స్కీమ్స్ ఒకటే. ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడానికి అప్పులు చేస్తున్నారు. అవుట్ ఆఫ్ దీంట్లో మాట్లాడాల్సి వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రజల బాధ్యత ఏం సార్? ప్రజలు ఏం చేయాలి? బాధ్యత ఏం లేదు. పెన్షన్స్కి, శాలరీస్కి, డెవలప్మెంట్స్కి ఫైన్, అది ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఉచిత పథకాలు మాత్రం ఖచ్చితంగా కానే కావాలనే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? జీడిపి అయితే ఎవ్రీ సంవత్సరం పెరుగుతూనే ఉంది. అవి కూడా కొంచెము